ఫ్రెండ్స్, నగర్ అనే కంపెనీలో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఫ్లెక్స్ ప్రాపర్టీస్ అని అడిగారు. చాలా మంది డిస్ప్లే ఫ్లెక్స్ అంటారు కానీ ఇంకా లోపల ఎన్నో ప్రాపర్టీస్ ఉన్నాయి, వాటి గురించి చెప్పలేరు అనమాట. ఇక్కడ చూడండి, నా దగ్గర 1 డైమెన్షనల్ లేఅవుట్కి మనం డిస్ప్లే ఫ్లెక్స్ వాడతామని అందరికీ తెలుసు. అది నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఎప్పుడైనా మనకి ఒక పేరెంట్ దాంట్లో ఒక చైల్డ్ ఉందనుకోండి, అప్పుడు పేరెంట్కి మనం జస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇచ్చామనుకోండి, అన్నీ హారిజాంటల్గా వచ్చేస్తాయి అనమాట. అండ్ వీటికి ఇక్కడ బ్లాక్ కలర్ మీరు చూస్తే ఇక్కడ స్పేస్ ఉంది కదా, దీన్ని 100% నువ్వు ఎలా చేయగలవు అని అడిగారు అనుకోండి, అప్పుడు నేను ఫ్లెక్స్ గ్రో 1 అని పెడతాను. అప్పుడు ఈక్వల్ విడ్త్ వచ్చేస్తుంది ప్రతి డివ్ కానీ. సర్లే ఇదంతా వద్దు, నాకు వీటిని జస్టిఫై అండ్ ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయంటే దానికి మొత్తం 3 ప్రాపర్టీస్ ఉంటే, ఒకటి పేరెంట్లోనే ఇవ్వాలన్నమాట, అది స్పేస్ అరౌండ్ అని చెప్పి పెట్టుకుంటే ఓకే, అరౌండ్ స్పేసెస్ వస్తాయి. అలాగే మనం స్పేస్ బిట్వీన్ అని పెట్టుకున్నాం అనుకోండి, బిట్వీన్లో స్పేసెస్ వస్తాయి. అలాగే స్పేస్ ఈవెన్లీ అని చెప్పి వస్తుంది అనమాట. సరే, ఇవన్నీ చెప్పావు, నువ్వు ఒక పంచే ర్యాప్ గురించి చెప్పాను. సో ర్యాప్ అనేది చాలా సింపుల్. సపోజ్ ఆటోమేటిక్గా మనకి డివ్స్ ఓకే ప్రతి స్క్రీన్కి అడ్జస్ట్ అవ్వడానికి మనం ఫ్లెక్స్ ర్యాప్ అని పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మీరు చూస్తే స్క్రీన్ సైజ్ మనం చిన్న చేస్తూ ఈ డివ్స్ అన్నీ అడ్జస్ట్ అవుతాయి అనమాట. మీరు రెస్పాన్సివ్నెస్ అచీవ్ చేయాలంటే డిస్ప్లే ఫ్లెక్స్ వాడాలి. తెలియకపోతే దీని మీద ఒక ఫుల్ కోర్స్ చేస్తాను, కమెంట్స్లో పెట్టండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ ఫ్లెక్స్ గ్రో చెప్పాను కదా, ఫ్లెక్స్ బేసిస్ అండ్ ఫ్లెక్స్ స్ట్రింక్ అంటే ఏంటో కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.